కనువిప్పు కలిగించే ఒక స్టోరీ తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేదట. దానికి ఒంటి నిండా వెంట్రుకలు ఉండేవట. ఆ వెంట్రుకలంటే ఆ ఎలుగుబంటికి చాలా అసహ్యం. నీళ్ళలో తన రూపాన్ని తాను చూసుకుంటూ ఎప్పుడూ చాలా బాధపడేదట. ఎలుగుబంటి అడవిలో ఉన్నటువంటి రకరకాల రంగుల పక్షులను చూసి, జంతువులని చూసి నాకు ఇలా లేదని చెప్పేసి చాలా బాధపడేదట. అబ్బా, నాకు కూడా ఒళ్ళంతా వెంట్రుకలు లేకుండా ఇలా రంగురంగులు ఉన్నటువంటి రంగులుంటే శరీరానికి ఎంత బాగుండు అనుకునేటటువంటిదట. నీటిలో ఈదేటటువంటి రంగురంగుల ఆ చేపలను చూసి తెగ బాధపడేది. కొంతకాలానికి చలికాలం రానే వచ్చింది. పక్షులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. ఆహారం కోసం బయటికి రాలేకపోతున్నాయి. ఆకలికి బాధపడుతూ ఆ గూళ్ళలోనే వణుకుతూ కూర్చున్నాయి. జంతువులు ఆ చలికి బయట తిరగడం మానివేశాయి. నీళ్లు గడ్డ కట్టి చేపలు, అందులో ఉన్నటువంటి రంగురంగుల చేపలు చనిపోసాగాయి. ఈ ఎలుగుబంటి మాత్రం హాయిగా తిరుగుతూ ఉంది. దానికి కొంచెం కూడా చలి వేయడం లేదు. అప్పుడు ఒక కుందేలు అది చూసి వణుక్కుంటూ, ఎలుగుమామ, నీదే హాయిగా ఉంది బ్రతుకు. నీ ఒంటి నిండా దట్టమైన వెంట్రుకలున్నాయి. కొంచెం కూడా చలి వేయకుండా దట్టంగా వెంట్రుకలున్నందుకు నువ్వు బాగున్నావు. చూడు, మేమంతా ఎలా వణికిపోతున్నాము. మాకు కూడా ఈ పనికిరాని రంగుల బదులు నీలాగా వెంట్రుకలు ఉంటే ఎంత బాగుండేదో అంది. ఆ మాటలకు ఎలుగుబంటి అప్పుడు రియలైజ్ అయింది. నిజమే, ఈ వెంట్రుకల వల్లనే కదా నేను ఈ చలికి తట్టుకోగలుగుతున్నాను. హాయిగా ఈ అడవంతా తిరగగలుగుతున్నాను. కడుపు నిండా తినగలుగుతున్నాను అని మనసులో అనుకున్నది. తనకు ఈ రూపం ఇచ్చినందుకు ఆ దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నది ఆ ఎలుగుబంటి. కాబట్టి మిత్రులారా, ఈ కథతో మనకేం తెలుస్తుందంటే, దేవుడిచ్చింది మనకు ఏదైతే ఉంటుందో ఆ ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. హ్యాపీ లైఫ్ను లీడ్ చేయాలి. ఓకే, ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియోను షేర్ చేయండి. ఛానల్ను కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.